హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 35 చూసే ముందు పార్ట్ 34 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కంట్రోల్ చేసుకోలేక ఎక్కువ మాట్లాడాను. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి నాకు అనవసరం. ఇప్పుడు నీకు నాకు మధ్య ఎంప్లాయ్ బాస్ రిలేషన్ కూడా లేదు కాబట్టి కంపెనీ కానీ వాల్యూస్ గురించి కానీ నేను మాట్లాడకూడదు. ఐఎమ్ సారీ, నేను వాగిందంతా ప్లీజ్ డెలీట్ చేసేయి అని ముఖం చిన్నగా చేసుకొని చైత్ర రిక్వెస్ట్ చేస్తే బ్లాంక్ ఫేస్తో అలానే చూస్తూ కూర్చున్నాడు రాణా. రాణా ఎక్స్ప్రెషన్ అర్థం కాకపోయినా తను ఫినిష్ చేయాలనుకున్నది ఫినిష్ చేసి, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉంది నువ్వు ప్రిపేర్ చేసిన అగ్రిమెంట్ రిలేషన్ మాత్రమే అని, కానీ నాకులాగా ఒక ఆడపిల్ల లైఫ్ అని చూస్తూ ఊరుకోలేక వచ్చాను. తను కూడా మీ ఫ్యామిలీనే. మీ ఫ్యామిలీ గురించి నువ్వే కేర్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నాకు చెప్పే రైట్ లేదు అంటూ ఆగిపోయింది చైత్ర. బట్ ఒక్కటి మాత్రం నిజం, నేను చెప్పాను చూడు, ఇదంతా నీకు అర్థం కాదు. డబ్బుతోనో మిస్టర్ మన్మధుడిలా ఫీల్ అయ్యే నీ అందంతోనో ఒక ఆడపిల్లను అట్రాక్ట్ చేయడమే నీకు తెలిసిన గ్రేట్నెస్. లైఫ్లో సెక్స్ తప్ప ఇంకేమీ లేదు అనుకునే నీలాంటి వాడికి ప్రాణం పోయినా క్యారెక్టర్ పోకుండా లైఫ్ కోసం బ్రతకాలి అనుకునే నాలాంటి దానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇంకెప్పుడు నన్ను ప్రవోక్ చేయాలని చూడకు అని చివరి మాటగా చెప్పింది. ఒక రకంగా రిక్వెస్ట్ చేసింది. డెవిల్ బాబు ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో కానీ రెస్పాన్స్ లేకుండా సైలెంట్గా ఉన్న తనని చూస్తూ భారమైన నిట్టూర్పుతో నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది చైత్ర. చైత్ర కనిపిస్తున్నంత వరకు తననే చూస్తూ నిలబడ్డ రాణా తన లోపలికి వెళ్ళగానే ప్యూర్ స్మైల్తో హెడ్ నాడ్ చేసుకుంటూ బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. లోపలికి రాగానే లక్కీ అడిగాడు, వెయిటింగా అని. టీవీలో బెన్ 10 కార్టూన్ సిరీస్ చూస్తూ ఉన్నాడు వాడు. తను మూడ్ సెట్ చేసుకొని నవ్వుతూ వాడి పక్కన వచ్చి కూర్చుంటూ నో, స్ట్రాంగ్ వార్నింగ్ అని చెప్పింది. స్ట్రాంగ్ అండ్ బిల్డప్తో చెప్పిన చైత్రను సైడ్కి బెండ్ చేసిన హెడ్తో అనుమానం ప్లస్ ఆశ్చర్యంగా చూశాడు లక్కీ. ఏంట్రా, అమ్మ మీద నమ్మకం లేదా అని అడిగింది వాడి ఎక్స్ప్రెషన్కి. ఏమో అన్నట్టు భుజాలు ఎగరేసి మళ్ళీ టీవీకి కళ్ళప్పగించాడు వాడు. ఇగ్నోర్ చేసిన వాడి ఫీలింగ్కి ఉడుక్కుంటూ నిన్ను అంటూ బొజ్జకి గిలిగింతలు పెడుతూ ఉంటే వెనక్కి పడి కిలకిల నవ్వుతూ ఉన్నాడు లక్కీ. నవ్వుతూనే ఆ పెద్ద మనిషి డెవిల్ కదా అని అరుస్తూ వాడి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే, ఈ సూపర్ బాయ్ అమ్మని కదా నేను, ఒక స్ట్రాంగ్ వార్నింగ్, సైలెంట్ అయిపోయాడంతే అంటూ లేని కాలర్ ఎగిరేసింది చైత్ర. నిజంగానా అంటూ సంభ్రమంగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగిన లక్కీ ఫేస్ ముద్దులతో తడిపేసి 200% ట్రూ, ఒక్క మాట లేదు, పప్పిల తోక ముడుచుకొని లోపలికి పోయాడు అని గొప్పగా చెప్పిన చైత్ర బుగ్గలకి డబుల్ హ్యాపీనెస్తో ముద్దులు గిఫ్ట్ ఇచ్చాడు లక్కీ. నువ్వు సూపర్ మా అని ఆకాశానికి ఎత్తేస్తున్న లక్కీ బొజ్జు మీద వేలితో పొడుస్తూ, నా సూపర్ సన్కి ఆకలిగా ఉంది కదూ అంటే, హా సూపర్ ఫాస్ట్గా తినేస్తా అని కుషన్ మీద ఎగురుతూ చెప్తున్న లక్కీని దా అని ఉప్పు మూట వేసుకొని కిందకు తీసుకువెళ్ళింది. చైత్ర లక్కీ డిన్నర్ మిడిల్లో ఉండగా రాణా వచ్చాడని తెలిసినా చూడలేదు చైత్ర. అమ్మ వార్నింగ్ ఇచ్చిందన్న బిల్డప్తో ఒక యాటిట్యూడ్ లుక్ విసిరాడు లక్కీ. వాడి ఎక్స్ప్రెషన్కి కళ్ళు చిన్నవి చేసి కళ్ళతోనే చైత్రను స్కాన్ చేసి లక్కీకి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తన డిన్నర్ స్టార్ట్ చేశాడు రాణా. అమ్మా, నీ డెవిల్ బాస్ నాకు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు అని చైత్రకి కంప్లైంట్ చేశాడు లక్కీ. కొడుకు కంప్లైంట్తో రాణాని సీరియస్గా చూస్తే కన్ను కొట్టి తనకు కూడా రౌండ్గా చుట్టిన పెదవులతో ముద్దిచ్చేసరికి తెప్పరెళ్ళి తలదించేసింది. వీడు మారడు అని లోన ఇరిటేట్ అవుతూ నువ్వు చూడకు అని లక్కీని తన సైడ్కి టర్న్ చేసుకుంది చైత్ర. లాస్ట్గా కర్డ్ రైస్ బౌల్లో వేసి స్పూన్ వేసి లక్కీకి ఇచ్చి తినమని తనది ఫినిష్ అవడంతో హ్యాండ్ వాష్కి వెళ్ళింది చైత్ర. దానికోసమే వెయిట్ చేస్తున్న రాణా తన వెనక్కి వెళ్ళాడు. హ్యాండ్ వాష్ చేసుకొని వెనక్కి తిరిగిన చైత్ర ముందు డెవిల్ బాబు విగ్రహం. తుళ్ళిపడి వెనక్కి స్లిప్ అవుతున్న తన నడుము చుట్టి బ్యాలెన్స్ చేశాడు రాణా. 6'1" కటౌట్ చేతిలో ఇరుక్కున్న ప్రాణం భయంతో బిగుసుకుపోతూ కళ్ళెత్తి చూసింది. ఇంతకు ముందున్న భయం కాదిది, సహజమైన ఈడు వయసులో మగాడి స్పర్శకి రెపరెపలాడే కన్నెపిల్ల భయం. జెన్యూన్ స్మైల్తో ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా చైత్రను వెనక్కి బెండ్ చేస్తూ
తన మీద నుండి బెండ్ అయిన రాణా ట్యాప్ టర్న్ చేసి హ్యాండ్ వాష్ కంప్లీట్ చేసి మళ్ళీ చైత్రతో పాటే స్ట్రైట్గా నిలబడ్డాడు. ఈ ప్రాసెస్లో చైత్ర గుండె వేగం 100 దాటితే తెలియకుండానే రాణా గుండెల మీద చేతులు నిలిపింది సపోర్ట్ కోసం. అరచేతిలో ఇమిడిన చైత్ర నడుముని చిన్నగా ప్రెస్ చేసి చీర కొంగుతో తడి చేతిని తుడుచుకుంటూ, నా యాపిల్ గడి ముందు పెద్ద కిరణ్ బేడీలా బిల్డప్లు ఇవ్వకు, ఇప్పుడు నీలో ఈ భయాన్ని చూస్తే వాడు ఫీల్ అవుతాడు అని ముద్దుగా వెక్కిరింపుగా అన్న రాణా మాటతో కళ్ళు రెపరెపలాడించింది చైత్ర. తన క్యూట్ ఎక్స్ప్రెషన్కి ముక్కు మీద చిటికి వేసి, నైట్కి బెడ్ షేర్ చేసుకుందాం, బీ రెడీ బేబీ అనేసి చక్కా వెళ్ళిపోయాడు. బెడ్ షేరింగా అంటున్న పాప గుండె బ్లాస్ట్ అయితే బాతుగుడ్లు బయటకు పొడుచుకొచ్చి కప్పల నోరు తెరిచింది షాక్లో. పైకి వెళ్తే స్టెప్ సైడ్ వెళ్తున్న రాణాని సిస్టర్ పిలవడంతో ఆగితే, సార్ పిలుస్తున్నారు అని ప్రతాప్ వర్మ గురించి చెప్పింది తను. ఉదయ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికి ఇక తప్పదని అయిష్టంగానే తండ్రి దగ్గరికి వచ్చాడు రాణా. రాణా రూమ్లోకి రావడమే అక్కడున్న వాళ్ళని వెళ్ళిపోమని చూపుడు వెళ్తూ చెప్పాడు. ఎప్పుడు కోపాన్ని కురిపించే అతని కళ్ళలో సీరియస్నెస్కి అందరూ సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు పిలిచారు అని కూడా అడగకుండా కింగ్ సైజ్ కౌచ్లో క్రాస్ లెగ్ వేసుకొని ఏటో చూస్తూ కూర్చున్నాడు రాణా. తన కోసం వచ్చాడు, ఆ మాత్రం చాలు అని నిట్టూర్చిన ప్రతాప్ వర్మ కొడుకు నుంచి అంతకు మించిన రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా స్విట్జర్లాండ్ అటు వెంటనే బాంబే టూర్స్ గురించి చెప్పాడు. ఎవరిని అడిగి ప్లాన్ చేశారు ఇదంతా అని అంతెత్తున లేచాడు రాణా. మన కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు తీసుకున్న తర్వాత అఫీషియల్గా అది అనౌన్స్మెంట్ చేయలేదు. నా హెల్త్ కండిషన్ అందుకు సపోర్ట్ చేయలేదు. అలాగే స్విట్జర్లాండ్ మీట్ నా ఫ్రెండ్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ను నా కొడుకుగా కంపెనీ హెడ్గా నువ్వు కలిసి తీరాలి. ఇక బాంబే టూర్ మన ఫ్యాక్టరీ మిషనరీ గురించి స్టార్టింగ్లో అది నువ్వే చేశావు. సరదాగా నాతో పాటు టూర్కి వచ్చిన నా కొడుకు టాలెంట్ ఆ రోజు నేను తెలుసుకున్నాను అని ప్రౌడ్గా ఫీల్ అవుతున్న ప్రతాప్ వర్మని విసుగ్గా చూశాడు రాణా. కొడుకు కళ్ళలోనే అసహనాన్ని గుర్తించిన ప్రతాప్ వర్మ, తప్పులు అందరూ చేస్తారు రాణా, అలాగే నేను కూడా. నీ ప్రేమ విషయంలో నా డెసిషన్ ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ అనుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పి, ఇక మీ అమ్మ విషయంలో తప్పు చేశాను, నెగ్లెక్ట్ చేశాను అంటూనే తలదించిన ప్రతాప్ వర్మ గొంతు బాధతో సన్నగిల్లింది. దాన్ని ఇప్పుడు ఇలా ఒంటరిగా అనుభవిస్తున్నాను అన్నాడు భార్యని తలుచుకుంటున్న మనోవేదనతో. తండ్రిది పశ్చాత్తాపం కావచ్చు, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తము కావచ్చు, బట్ వినడానికి చూడడానికి సిద్ధంగా లేడు రాణా. ఆక్రోశంతో పిడికిలు బిగించిన అతని దవడ కండరాలు పొంగి కనిపిస్తున్నాయి. ఇంకేమైనా చెప్పాలా అన్న రాణా గొంతు రూమ్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే సన్నగా కంపిస్తున్న దేహంతో తలెత్తి చూసిన ప్రతాప్ వర్మకి కొడుకు కోపం అర్థమయ్యి, లేదు అన్నాడు చిన్న గొంతుతో. అడుగులకే దడ పుట్టేంత వేగంగా ఆవేశంతో బయటకు వచ్చిన రాణా స్ట్రైట్గా పైన ఉన్న తన బార్ రూమ్కి వెళ్ళిపోయాడు. బెడ్ షేర్ చేసుకుందామన్న డెవిల్ బాబు మాటకి హడలెత్తిన చైత్ర బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ లాక్ చేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే, అమ్మా ఏం చేస్తున్నావు, నాకు నిద్ర వస్తుంది రా అని స్లీపింగ్ ఐస్ నులుముకుంటూ నిద్ర గొంతుతో పిలిచాడు లక్కీ. ఛీ సచ్చినోడు, వీడి టార్చర్తో నా కొడుకుని ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని తిట్టుకుంటూనే బెడ్ ఎక్కి లక్కీని దగ్గరికి తీసుకుంది. దొంగల భయమా అమ్మా అని అమ్మ గుండె మీద కోడి పిల్లల ముడుచుకుపోతూ చిన్నగా అడిగాడు లక్కీ. కాదు డెవిల్ బాబు భయం అని చెప్పలేక, ఆహా అలా ఏం లేదు, లాక్ సిస్టమ్ బాగుందా లేదా అని చెక్ చేస్తున్నా అని కవర్ చేసి నిద్రకి తూగుతున్న వాడి కోసం జోలపాట అందుకుంది. వయసుకు మించిన యాక్టివిటీస్తో యాక్టివ్గా ఉండే లక్కీ అమ్మ మధురమైన జోలపాటకు నిమిషాల్లోనే నిద్రపోయాడు. హెడ్ బోర్డుకి కూర్చున్న చైత్ర గుండెల మీద నిద్రపోతున్న లక్కీని కేర్ఫుల్గా బెడ్ మీదకి షిఫ్ట్ చేసి 2 సైడ్స్ పిల్లోస్ పెట్టింది. చైత్రను పట్టుకునే నిద్రపోయే అలవాటు లక్కీది. ఏదైనా వర్క్ ఉంటే తప్ప అలా వాడిని సింగిల్గా వదలదు. ఇప్పుడు రాణా గురించిన టెన్షన్తో నిద్రపోవడం కాదు కదా, కనీసం కామ్గా కూర్చోవడం కూడా తన వల్ల కావటం లేదు. ఫ్రంట్ డోర్ అండ్ బ్యాక్ డోర్ చెక్ చేస్తూ వాటి మధ్యనే కాలు కాలిన పిల్ల తిరుగుతూ, వీడు రాణా రణధీర్ వర్మ కాదు, నా ప్రాణానికి రావణాసురుడు, 10 తలకాయల రాక్షసుడు అని తిట్టుకుంటూనే తిరిగి తిరిగి సోఫాలో కూర్చొని చూసి అలాగే అక్కడే నిద్రలోకి జారిపోయింది. పాపం అంత కష్టపడి లాక్ చేసుకున్నా, అంతసేపు కాపలా కాసిన
డోర్ సెన్సార్ సిస్టంతో బాబు ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవుతాయని టెన్షన్లో మర్చిపోయింది. అర్ధరాత్రికి అరగంట ఉందనగా బార్ రూమ్ నుంచి బయటకు వచ్చిన రాణా స్ట్రైట్గా చైత్ర రూమ్కి వచ్చాడు. ఫ్రంట్ డోర్ హ్యాండిల్ లాక్ వేయడంతో అవ్వక బ్యాక్ సెన్సార్ లాక్ మాత్రమే ఉన్న డోర్ నుంచి లోపలికి వచ్చాడు రాణా. బుజ్జి కుక్క పిల్లల సోఫాలో డొక్కలోకి కాళ్ళు ముడుచుకొని నిద్రపోతున్న చైత్ర వైట్ సల్వార్లో హంసలా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ లక్కీ దగ్గరికి వెళ్ళాడు రాణా. మెత్తటి పిల్లోస్ మధ్యలో క్యూట్ ర్యాబిట్లా ముద్దుగా నిద్రపోతూ ఉన్నాడు వాడు. బెడ్ మీద మిడిల్లో ఉన్నాడు వాడు. నేను ఇలా పడుకోబెడితే నేను మీ అమ్మ ఎక్కడ పడుకోవాలరా అంటూ మోకాళ్లతో బెడ్ ఎక్కి బెడ్ షేర్ చేసుకుందామని మీ అమ్మకు చెప్పానురా యాపిల్. మీ అమ్మ కంగారు బుర్రకి నేను ఏది చెప్పినా కరెక్ట్ అవ్వదు అని వాడిని జాగ్రత్తగా సైడ్కి సెట్ చేసి మళ్ళీ పిల్లోస్ అడ్జస్ట్ చేశాడు. వాడిని కదిపినందుకు ఫీల్ అవుతూ సారీ చెప్పి ముందుకు వంగి ముద్దు పెట్టాలి అనుకున్నవాడు నో డ్రింక్ చేశాను డిస్టెన్స్ అంటూ వేళ్లను కిస్ చేసి ఆ వేళ్ళు వాడి చంపలకి తాకించాడు. ఈ నైట్కి ఇదే గుడ్ నైట్, రేపు డైరెక్ట్గా బెడ్ కిస్ ఇస్తా అనేసి స్లోగా కిందకి దిగి వెళ్ళి అంతే స్లోగా సోఫాలో ముడుచుకున్న చైత్ర పాపను చేతుల్లోకి తీసుకున్నాడు. నిద్ర మత్తులో మునుగుతూ రాణ మెడ చుట్టూ 2 చేతులు చుట్టేసి షోల్డర్ మీద తల పడేసింది. వెయిట్ చేసి ఆ టెన్షన్లోనే నిద్రపోయిందిగా. డీప్ స్లీప్లో ఉంది తన మొద్దు నిద్రకి నవ్వుకుంటూ స్లీపింగ్ పిల్స్ లేకపోయినా నువ్వు కుంభకర్ణుడి సిస్టర్ వేనే కంగారు అని తను ఎత్తుకొని తీసుకొస్తున్న సెన్స్ లేకుండా పోవడంతో ముద్దుగా తిట్టుకుంటూ బెడ్ మీదకు దించుతూ ఉంటే అప్పుడు మెలకువ వచ్చింది చైత్రకు. హాఫ్ ల్యాండింగ్లో మెలకువ వచ్చిన చైత్ర ఇంకా రాణా చేతుల్లోనే ఉంది. పూర్తిగా వదలని నిద్రమత్తులో ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అరుస్తూ రాణా షర్ట్ పట్టుకొని వదిలించుకుంటే ఫాస్ట్గా ఒక హ్యాండ్తో చైత్ర నోరు నొక్కేసి తన మీదకు వాలిపోయాడు రాణా. ఫ్లోర్ మీదే నిలబడి ఉన్న తాను అరిస్తే చంపేస్తా అని చైత్రను బెదిరిస్తూ మోకాళ్లతో తన మీదెక్కి కూర్చున్నాడు. ఏం చేస్తున్నావు అని అడగడానికి అడుగుతుందే కానీ మాట బయటకు రావడం లేదు. చైత్ర పాప కళ్ళల్లో పొంగి పొర్లుతున్న భయానికి ముందుకు వంగి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, నిన్ను రేప్ చేసే మూడ్ నాకు లేదు అని కన్ఫర్మ్ చేస్తూ ఉంటే బాబు నోట్ల నుండి గుప్పుమంటున్న ఆల్కహాల్ కంపుకి ముక్కు మూసుకొని మొహం వికారంగా పెట్టింది చైత్ర. రేప్ ఎక్స్పెక్టేషన్ అనుకున్నా, విస్కీ వికారమా అంటూ వంకరగా నవ్వాడు రాణా. ముక్కుకు తన హ్యాండ్ అలాగే ఉంచి నోటి మీద ఉన్న రాణా చేతిని లాగుతూ ఉంటే అరవను అంటే తీస్తా అని కండిషన్ పెట్టాడు రాణా. అంటూ కళ్ళతోనే ఓకే చెప్పింది. చేయి తీసి వైట్ స్మెల్లా చాలా స్వీట్గా ఉన్నవే కంగారు అంటూ చైత్ర సైడ్ బెడ్ మీదకి చేరి పడుకుంటూ ఉంటే నువ్వేటిక్కడా అని గయ్యమంది ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ. డోంట్ షౌట్ అని చైత్ర మౌత్ క్లోజ్ చేసి పిల్లులోకి నొక్కేస్తూనే తల పైకి లేపి లక్కీని చూశాడు రాణా. వీడి టెన్షన్ నా కొడుకు గురించా అని అనుకుంటూనే రాణా చేతిని బలంగా తోసేసి స్పీడ్గా ఛీ అంటూ లేచి కూర్చుంది చైత్ర. ఎక్కడికి పోతున్నావు అంటూ పట్టుకొని మీదకు లాగాడు రాణా. వదులు అని చెయ్యి గుంజుకొని బెడ్ దిగడానికి చూసింది కానీ నడుము పట్టి మీదకి లాక్కున్నాడు. పిచ్చా నీకు, తాగుచ్చి గొడవ చేస్తున్నావు అంటూ పళ్ళు బిగించింది. అరవద్దు అంటున్నా వినని పాప పెదవులని వేళ్లతో నొక్కేసి మూసుకొనుండు లేదంటే కొరుక్కు తినేస్తా అని వాడిగా వార్నింగ్ ఇచ్చాడు రాణా. బెదిరి సరే అనడంతో తన పక్క బెడ్ మీద చేతితో ట్యాప్ చేసి చూపిస్తూ పడుకోమని చెప్పాడు. నీ పక్కన అంటూ అవాక్కైంది చైత్ర. ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, రాత్రి నా మీదకి పడుకున్నావు, దానికిది రివెంజ్, ఇప్పుడు నేను నీ మీదకి పడుకోవాలి అని చెప్పి పక్కన పడుకుంటావా పైన పడుకోనా అని అడిగాడు బేస్ వాయిస్తో చిన్నగా. నా కర్మ, మెంటల్ మొహవాడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు కదా అని వేళ్ళు పిసికేసుకుంటూ ఇద్దరి మధ్య గ్యాప్ ఇచ్చి పడుకుంది చైత్ర. గ్యాప్కి నవ్వుతూ నా మసిల్ బాడీకి టెంప్ట్ అవుతానన్న భయమా అంటూనే షర్ట్ రిమూవ్ చేస్తూ ఉంటే ఇప్పుడు అదెందుకు తీస్తున్నావు అంటూ కంగారు లేస్తున్న చైత్ర ఫోర్ హెడ్ మీద చేత్తో వెనక్కి ప్రెస్ చేసి తన చెస్ట్ మీద తల పడేసి నడుము చుట్టేశాడు రాణా. ఏంటిది అని బిగుసుకుపోయి అడుగుతున్న తన లిప్స్ మీద ఫింగర్స్ ఉంచి కామ్గా ఉంటే ఇక్కడుంటా, లేకపోతే నువ్వు నేను నా బెడ్రూమ్లో నా బెడ్ మీద
నేను నీలో ఉంటా, ఏది కావాలో డిసైడ్ చేసుకో అని స్మూత్ వాయిస్తో సాఫ్ట్గా చెప్పి లిప్స్ని లాగి వదిలి కళ్ళు మూసుకున్నాడు రాణా. నీలో ఉంటాను అన్నదానికి ఇక నోరు తెరిచే ధైర్యం చేయలేదు చైత్ర. ఇంకా ఎక్కువ వాదిస్తే అన్నంత పని చేస్తే మూర్ఖత్వం రాణాది. ఇంట్లో ఆపే ధైర్యం బలం కూడా ఎవ్వరికీ లేదు. తాగిన మత్తులో వాగడం లేదు. కరెక్ట్గా తనకేది కావాలో అదే టార్గెట్ చేసిన రాణా డెసిషన్కి తనని అలాగే వదిలేసి కామ్గా ఉండిపోయింది చైత్ర. నిద్రలోకి జారుతూ ఎక్కడ ఉందో వెతికి మరీ చైత్ర హ్యాండ్ని తీసుకొని తన తల మీద పెడుతూ తీయకు, ఇలాగే ఉంచు అని తన చేతిని అలానే పట్టుకున్నాడు రాణా. ప్రేమగా అనురాగంతో ఒక మనిషికి దగ్గర తీసుకునే ఫీలింగ్ అది. కావలసింది డిమాండ్ చేస్తున్న రాణా ఫీలింగ్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం చేసుకోలేని చైత్ర ఆ రాత్రి నిద్రకు దూరమైంది. మత్తుగా మార్నింగ్ వరకు చైత్ర గుండెల మీద కదలకుండా పడుకున్నాడు రాణా. రాత్రంతా ఆలోచనలతో దూరమైన నిద్రకు తెల్లారుతుండగా బరువుగా కనురెప్పలు వాలిపోయి తెలియకుండానే నిద్రపోయింది చైత్ర. ఒక మంచి నిద్రతో మార్నింగ్కి వెల్కమ్ చెప్పి కళ్ళు తెరిచిన రాణాకు ఎదురుగా కనిపిస్తుంది లక్కీ ఫేస్. చిన్న స్మైల్తో ఇష్టంగా వాడి ఫేస్ని వేళ్లతో తడుముతున్న తనకు ఇద్దరు ఉన్నది చైత్ర మీద అని సెన్స్ తెలిసేసరికి అదిరిపడి లేచి కూర్చున్నాడు. నిద్రలో జరుగుతూ జరుగుతూ వచ్చి అమ్మ పొట్ట మీద చేరిపోయాడు వాడు. చూశాడా నన్ను అని డౌట్ పడుతూ చైత్రను చూస్తే సోయలేని డీప్ స్లీప్లో ఉంది తను. నవ్వుకొని లక్కీ అడిగినప్పుడు చూద్దాంలే అని అనుకుంటూ బెడ్ మీద స్ట్రైట్గా చైత్రను చూస్తూ పక్కనే పడుకున్నాడు రాణా. లైట్గా ఉబ్బిన కళ్ళు లేటుగా పడుకుంది అని చెప్తూ ఉంటే ముక్కు మీద వేలితో రాస్తూ ఇంత సెక్సీగా ఉన్నావేంటే అని లిప్స్ దాకా వచ్చి ఆగి కళ్ళను చూశాడు. ఇప్పుడు టచ్ చేస్తే లేచి కోతిలా కేకలు పెడుతుంది అని లిప్స్ని టచ్ చేయకుండా ఫోల్డ్ చేసిన 2 చేతులు హెడ్ కింద పెట్టుకొని సైడ్కి టర్న్ అయ్యాడు పాపని చూస్తూ. నైట్ నాకే క్లాస్ పీకావు కదా, ముట్టుకుంటే వణుకుతావు, గట్టిగా అరిస్తే బెదురుతావు, పోనీ లేని కామ్గా ఉంటే క్లాసుల మీద క్లాసులు తీసుకుంటున్నావు, వస్తావు కదా స్విట్జర్లాండ్ నాతో, రిటర్న్ వచ్చేలోపు ఒంటి గేరా నోటిదిలా 2 కట్ చేస్తా అని సీరియస్ వార్నింగ్ స్వీట్గా ఇచ్చి లేచి వెళ్ళాడు. మార్నింగ్ కసరత్తులతో బాడీని షేప్ చేస్తూ ఉన్నాడు రాణా. రైట్ టైంకి పడుకున్న లక్కీకి రైట్ టైంకి మెలకు వచ్చింది. లేచి కూర్చొని చైత్రను చూశాడు. మంచి నిద్రలో ఉంది చైత్ర. అమ్మకి ఇక్కడ స్లీప్ బాగా వస్తుంది అని చైత్రకు చిక్కేసిచ్చి బెడ్ దిగాడు. ఆవలిస్తున్న బద్ధకంతో వాష్రూమ్కి వెళ్ళొచ్చి బ్యాగ్ ఓపెన్ లాన్ చూడాలనిపించి డోర్ తీసుకొని బయటకు వచ్చాడు లక్కీ. హాట్ వాటర్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు రాణా. సింగిల్గా బయటకు వచ్చిన లక్కీని చూసి గుడ్ మార్నింగ్ అని స్వీట్ వాయిస్తో విష్ చేశాడు. అమ్మకి ఎనిమి అయితే తనకు కూడా ఎనిమి కనుక రిటర్న్ విష్ చేయలేదు లక్కీ. అంటూ మొహం తిప్పుకొని ఫుల్ ఎడ్జ్ మీదకు వచ్చి నడుము మీద చేతులు పెట్టుకొని సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు. వాడి యాటిట్యూడ్కి ముచ్చటగా అనిపించి ఎడ్జ్ మీదకు జంప్ చేసి కూర్చుంటూ స్విమ్మింగ్ చేస్తావా అని అడిగాడు రాణా. నో అని కోపంగా చూశాడు రాణాను. వై, నీకు స్విమ్మింగ్ రాదా అని అడిగి రాకపోతే నేను ట్రైన్ చేస్తాను అన్నాడు. నాకు స్విమ్మింగ్ వచ్చు, అమ్మ నేర్పించింది, బట్ నేను అమ్మతోనే చేస్తాను, అమ్మ లేకుండా చేస్తే నాకు కోల్డ్ వస్తుంది అని గేరగా ఆన్సర్ ఇచ్చి కదులుతూ ఉంటే ఇది హాట్ వాటర్ లక్కీ, కోల్డ్ రాదు అని క్లియర్గా చెప్పి నేనుంటానుగా, కేర్ తీసుకుంటాను, ప్రాబ్లం ఉండదురా అని పిలిచాడు రాణా. హాట్ వాటర్ అయినా నేను అమ్మతోనే చేస్తాను, నువ్వు అమ్మను కొట్టావు, నేను నీతో ఏది చేయను అండ్ ఐ హేట్ యూ అన్నాడు చాలా కోపం చూపిస్తూ. లక్కీకి క్లోజ్ అవ్వాలని తాపత్రయపడుతున్న రాణాకు వాడి హేట్నెస్ భరించలేనిది. లక్కీ ముందు చైత్రను కొట్టిన గిల్టీ ఫీల్, ఎప్పటికీ నన్ను యాక్సెప్ట్ చేస్తావన్న హెవీ ఫీల్తో ఉయ్యాలలో కూర్చొని సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్న వాడిని చూస్తూ ఉండిపోయాడు రాణా. మరి రాణాని లక్కీ యాక్సెప్ట్ చేస్తాడా? రాణాను చైత్ర ఎలా కంట్రోల్లో పెడుతుంది? స్విట్జర్లాండ్ జర్నీ రాణా చైత్రల లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకురానుంది? వీరిద్దరూ దగ్గర అవుతారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.